హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా పాతకాలం నాటి టేస్టీగా ఉండే అలాగే హెల్దీయెస్ట్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, ముందుగా నువ్వులు వేయించుకుంటున్నాను. ఏం కూర అనుకుంటున్నారా? చిక్కుడుకాయ, బెల్లం, నువ్వు పిండి పెట్టి కూర అన్నమాట. అద్భుతమైన టేస్టీగా ఉంటుందండి. మరి చూసేద్దాండి. చిక్కుడుకాయ ముక్కలు కుక్కర్లో పెట్టేసుకున్నాను, ఉడికించి చేసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు వేయించి పొడి కొట్టి ఉంచుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను, చూశారు కదా. అలాగే కొంచెం నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి వాచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని, కరివేపాకుని కూడా వేసేసుకొని చక్కగా చింతపండు, అలాగే బెల్లము, ఉప్పు, పసుపు వేసేసి చక్కగా మనం మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలండి. బెల్లము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. వేసుకొని ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని చక్కగా దగ్గర పడినిచ్చేయాలి. అయితే చూసారు కదా, నువ్వుల పొడి నేను కొట్టేసి ఉంచుకున్నాను. ముందే వేసేసుకోకూడదండి, చేదు వస్తుంది. పూర్తిగా కూర చల్లారిన తర్వాత మాత్రమే నువ్వుల పొడి వేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వుల పొడి మా ఇంట్లో చాలా వాడతాం. ఎంతో రిచ్ ఐరన్, కాల్షియము రెండు మిక్స్ అయి ఉన్న కూర. చిక్కుడుకాయల్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీకు తెలియంది కాదు. అలాగే బెల్లము, నువ్వుల పొడి ఎంత హెల్దీ కూర మీకు తెలుసు కదా. హెల్దీ కాదండి, హెల్దీయెస్ట్ కూర. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం మానేసేయండి. మీరు దానికి బదులుగా వేరే ఏదన్నా వేసుకోవచ్చు. మేము వెజిటేరియన్స్ కాబట్టి మేమైతే ఇలాంటి వాటల్లో ఖచ్చితంగా బెల్లమే వేసుకుంటాము. సో చూసారు కదా, రెడీ అయిపోయింది కూర సూపర్గా. చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.